హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎమ్మీ రెసిపీ అని చెప్తుంది కానీ ఏంటి అని చెప్పట్లే అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేసా. ఒక లేత సొరకాయ తీసుకోవాలండి దీనికి. మళ్ళీ సొరకాయ అంటున్నారు కానీ రెసిపీ చెప్పట్లేదు అనుకుంటున్నారా? అదేనండి, సొరకాయ స్టఫ్డ్ సొరకాయ గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా మనము శనగపప్పుని ఒక 2 hours ముందు నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందు పల్లీలు, నువ్వులు 2 వేయించి పెట్టుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో వేయించి చేసిన పౌడర్ ఉంటేనా సరే, లేకపోతే అప్పటిదప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సొరకాయని నేను చూపించే విధంగా అలా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీయాలండి. తీసి ఆ గుజ్జును పడేయకూడదు. ఇప్పుడు దాంతో మనకు పని ఉంది. అలాగే మనము ఒక సొరకాయనా 2 సొరకాయనా మనకు కర్రీ ఎంత క్వాంటిటీ కావాలంటే దాన్ని బట్టి మనము ముక్కలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఒక 2 లేదా 3 సరిపోయేంత క్వాంటిటీలో చేస్తున్నాను. దానికి గాను మనము కొత్తిమీర, మెంతాకు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అంటారు కదా, అవి అంటే ఇంకా మన ఇష్టం అండి, ఇవి వేసుకునేటివి. అలా కట్ చేసి పెట్టుకొని ముందుగా మనము సొరకాయ లోపల గుజ్జు ఉంది కదా, దాన్ని అలా మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మనం ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది అందులో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేయాలి. అలాగే పల్లీ పౌడరు 2 స్పూన్లు వేస్తే దీంట్లో నువ్వుల పౌడర్ మాత్రం సగం వేయాలండి, 1 స్పూన్ వేయాలి. నువ్వులు ఎక్కువ వేయకూడదు. పల్లి కొంచెం 2 స్పూన్లు వేస్తే ఇది సగం వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు. ఒకవేళ అల్లం వెల్లి 2 తినని వాళ్ళు అల్లం ఒక్కడైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇది కొంచెం బాగా వాటర్ లాగా ఉంటే మాత్రం కొంచెం శనగపిండి కూడా కలుపుకోవచ్చండి, మనకు కొంచెం ఉండలాగా రావాలి కదా. అలా చేసుకున్న ముద్దలో మనము ఉల్లికాడలు, మెంతాకు, కొంచెము కొత్తిమీర, ఉప్పు కూడా సొరకాయకి చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు అంతా మనకు ముందు ముక్కకే పట్టేస్తుంది. ఉప్పగా అయితే తినలేం కదా, కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ నేను దానికి సరిపడా ఉప్పు, కారము, కొంచెం జీరా పౌడర్ వేసిన, అది మిస్ అయింది, క్లిప్ మిస్ అయింది. జీరా పౌడర్ వేసేసుకొని అలా చేసి ముందు ఏం చేసానంటే దీన్ని మనం స్టీమ్కి ఉడకబెట్టాలి కాబట్టి ముందు ఒక గిన్నెలో నీళ్లు స్టవ్ మీద పెట్టేశాను. ఆ నీళ్లు వేడయ్యేలోపు మనం తయారు చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, అది మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ డిప్పలు ఉంటాయి కదా, ఆ డిప్పలో మంచిగా ఖాళీ లేకుండా మొత్తం అంతా లోపల వరకు అలా పెట్టేసుకోవాలి. చాలా లేత సొరకాయ మాత్రం తీసుకోవాలండి దీనికి. అలా మొత్తం తీసేసుకొని అలా స్టీమ్కు ఉడకబెట్టుకోవాలి. మనము కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ అది కొంచెము మరీ గట్టిగా అయిపోతుందేమోనని భయమే నేను పెట్టలేదు. ఇలా పెట్టుకొని నాకు కొంచెము స్టీమ్ పోతున్నట్టు అనిపించి పైన వెయిట్ పెట్టాను. అలా వెయిట్ పెడితే స్టీమ్ బయటకు పోదు కదా, కదలకుండా ఉంటుంది. ఈలోపు అవి స్టీమ్ అయ్యేలోపు మనం దీనికి టమాటా గ్రేవీ అవసరము. నేను టమాటా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామని టమాటాలు తరిగేసాను. ఒక్కసారి చూద్దాం అవి ఉడకాయలేదని, ఇంకా ఉడకలేదు. చక్కగా టమాటా గ్రేవీ తర్వాత దీనికి పెరుగు కూడా అవసరం అండి. ఒకవేళ మీగడ ఉంటే 1 స్పూన్ మీగడ, 1 స్పూన్ పెరుగైనా వేసుకోవచ్చు. మీగడ లేకపోతే మనం మొత్తం పెరుగైనా వేసుకోవచ్చు. చూసారా, ఇవి ఉడికిపోయినాయి. మొత్తం చల్లారిన తర్వాతనే వాటిని కట్ చేసుకోవాలి, లేకపోతే బాగా వేడిగా ఉంటాయి కదా, కాలుతున్నాయి చేతులు. చక్కగా 1/2 అంగుళం సైజు మన ముక్కలన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, నేను మొత్తం కట్ చేసిన తర్వాత అన్ని పీసెస్ అయినాయి. ఆ లోపల మనం పెట్టిన గ్రేవీ కూడా, మనం పెట్టిన స్టఫ్ కూడా మొత్తం ఉడికినట్టు అయిపోయింది. దానిలో శనగపప్పు ఉంటుంది కదా, అది మంచిగా ఉడికినట్టు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం గ్రేవీ కర్రీ రెడీ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకొని
మనం పల్లి నూనె అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే పల్లి నూనె వేసాను. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ముందుగా టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేయండి. అలా పీసెస్ అన్నీ అటు ఇటుగా కదిలిపోకుండా మంచిగా దాన్ని మనం ప్యాన్లో మంచిగా ఇట్లా సెట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇంకా ఎక్కువ కర్రీ చేయాలంటే మాత్రం చాలా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి మనం ఈ పీసెస్ అన్నీ ఇలా పెట్టుకోవడం కొరకు. చూసారా, అలా సర్దేసా. దీన్ని మధ్యలో కలిపినప్పుడు కూడా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరిగేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం చేసే గ్రేవీ కర్రీలో మనం ఆ లోపల స్టఫ్ పోకుండా కలుపుకోవడమే, తిప్పుకోవడమే పెద్ద ఆర్ట్ అండి. అది చక్కగా కలపాలి, వాటిని టర్న్ చేయాలన్నట్టు. కొంచెము మళ్ళీ మెంతాకును, కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. కొంచెం కసూరి మేతి, మెంతి రెండు సేమే, కానీ కొంచెం ఆ ఫ్లేవర్ వేరే అనిపిస్తుంది. అది ఎండిన మెంతాకు కదా, ఇది పచ్చిది కదా, కొంచెము టేస్ట్ కొరకేసాను. అలాగే నాకు కొంచెం గ్రేవీ తక్కువ అనిపించి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా. కాకపోతే కొంచెము లెంతీ ప్రాసెస్ అని చెప్పొచ్చు కర్రీ మాత్రం చేయడము, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి చపాతీలోకైనా రైస్లోకైనా, మనము బిర్యానీ లాంటివి చేసుకున్నాడు అందులో కూడా చాలా బాగుంటుందండి. చూసారా, సగం ఉడికిన తర్వాత నేను అన్నీ మళ్ళీ టర్న్ చేసి పెట్టాను. ఇప్పుడు చక్కగా సెట్ అయిపోయినాయి ప్యాన్లో. చూసారా, చూస్తేనే ఎంత ముద్దగా అనిపిస్తున్నాయి కదా. కొంచెం గ్రేవీ తక్కువ అనిపించి వాటర్ వేసాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం వేడైన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చాలా ఎమ్మీ కర్రీ అండి. తప్పకుండా అందరూ చేసుకొని ఎలా ఉందో కమెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి, మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను ఇప్పుడు బాక్స్లో పెట్టుకుంటున్నా. చూడండి చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎమ్మీ కర్రీ కదండి నిజంగా. ఓకే, బాయ్.